లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెంకటరమణ ఆటో, ఖమ్మం జిల్లా ఆటో సోదరులకు శుభవార్త. మన వెంకటరమణ బజాజ్ వారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మనకు అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి మనకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ కస్టమర్లకు భారం కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఒకసారి ఛార్జింగ్ పెడితే 178 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఒక్కసారి మనం ఛార్జింగ్ పెట్టాలంటే 4.5 గంటలు పడుతుంది. ఈ 4.5 గంటలు ఛార్జ్ చేయడం వల్ల మనం 7 యూనిట్ల వరకు మనకి ఖర్చు వస్తుంది. ఈ 7 యూనిట్లు అంటే మనకి దాదాపు కిలోమీటర్కి వచ్చేసి 40 నుంచి 50 పైసలే పడుతుంది. వేరే డీజిల్ వాటి మీద అయితే బెటర్ గా ఉంటుంది, కస్టమర్ కి తక్కువతో ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యూచర్స్ వచ్చేసి మనకి మెటల్ బాడీ, హెడ్ లైట్స్ గానీ 2 లైట్స్ వచ్చాయి. ఇదివరకు సింగిల్ లైట్ వచ్చేది, ఇప్పుడు 2 లైట్స్ వస్తున్నాయి. మంచిగా లైటింగ్ వస్తుంది, మంచి కలర్ ఆర్కిటిక్ వైట్ కలర్, ప్లస్ మనకి హెవీ చాయిస్. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటది. కింద మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఎటువంటి రోడ్ లో కూడా మంచిగా ప్రయాణించవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ బ్యాటరీ వచ్చేసి మనకి చాలా బ్యాటరీ వచ్చేసి 8.9 వాట్స్ బ్యాటరీ. ఇది ఒకసారి ఛార్జ్ చేయడం వల్ల 178 కిలోమీటర్ వరకు ప్రయాణించవచ్చు. దీని వల్ల మనకి ఏంటంటే, ఎటువంటి వాటర్ కానీ ఇది కానీ పోకుండా చాలా సెక్యూరిటీగా ఉంటది. ఇది వచ్చేసి మళ్ళీ మనకి దీనికి ఎలాంటి గేర్ బాక్స్, ఇంజిన్ ఏమి ఉండవు, ఓన్లీ మోటార్ ఉంటది. పిఎంఎస్ మోటార్ అని అడ్వాన్స్ మోటార్ ఉంటది. ఓన్లీ బ్యాటరీ మోటార్ ఏ ఉంటది దీని వల్ల మనకి చాలా ఖర్చు తగ్గిద్ది. ఒక్కసారి మనకి ఫస్ట్ 1000 కిలోమీటర్లకి ఒకసారి గేర్ ఆయిల్ మారితే మళ్ళీ 1,00,000 కిలోమీటర్ల వరకు దీనికి ఆయిల్ మార్చేది లేదు. వచ్చేసి దీనికోటి ఏంటంటే, దీని మంచి ఫ్యూచర్ అంటే 7 సర్వీసులు ఫ్రీ సర్వీసులు ఉన్నాయి మనకి. ఈ 7 సర్వీసులు 30,000 కిలోమీటర్ల కానీ 1 ఇయర్ కానీ ఏది ముందైతే అది 7 సర్వీసులు మనకి ఫ్రీగా చేసుకోవచ్చు. ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టేది లేదు కస్టమర్. ఇంకోటి ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరైనా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. దీనికి ఓన్లీ కీ ఉంటది, ఆన్ చేయటం ఆఫ్ చేయటం కానీ. దీంట్లో కూడా మనకి రెండు మోడ్లు ఉంటాయి, పవర్ మోడ్, ఎకో మోడ్ అని. మనం ఈ వెహికల్ మనం ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఈ డి మోడ్ నొక్కాలా. ఈ డి మోడ్ నొక్కిన తర్వాత ఆటోమేటిక్ మనం ఎక్సిలేటర్ ఇస్తే బండి వెళ్ళిపోయింది. 40 కిలోమీటర్స్ వరకు డి మోడ్ లో పోవాలా. ఇంకా స్పీడ్ పోవాలా వెహికల్ మనం అనుకుంటే పవర్ మోడ్ అంటే ఈ ఎం బటన్ నొక్కాలా. ఈ ఎం బటన్ నొక్కితే మనకి ఏంటంటే 55-60 వరకు స్పీడ్ పోయింది. మళ్ళీ మనకి నాయిస్ ఉండదు, సౌండ్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. వాతావరణానికి కూడా మంచిది. పొల్యూషన్ లేకపోవడం వల్ల మనకి ఉంటది. లోనే ఇక్కడ మనకి ఇండికేషన్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్ రేంజ్ ఉంది, ఎంత ఛార్జింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే, మన ఎలక్ట్రిక్ వెహికల్ కి మేరా భారత్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఆ యాప్ లో మన బండి గురించి టోటల్ గా మొత్తం మన బండి కండిషన్ ఎలా ఉంది, మన బండి ఎక్కడ తిరుగుతుంది, ఒకవేళ మనం డ్రైవర్కి ఇచ్చినా కూడా దీనికి GPS సిస్టమ్ ఉంటుంది. బండి ఎక్కడ తిరుగుతుంది ఏందనేది కూడా మనకి మామూలుగా ఓనర్కి తెలిసిపోతుంటుంది. కాబట్టి ఇది ఎటువంటి మనకి దొంగతనం కావడానికి కూడా, థెఫ్ట్ కావడానికి కూడా అవకాశం లేదు. బండి ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ మనకి ఫోన్కే వస్తుంటది. ఈ యాప్ లో మన బండి ఎక్కడ తిరుగుతుంది ఏందనేది. దీనివల్ల మనకి ఏంటంటే సెక్యూరిటీ కూడా బాగుంటది. ఈ బండికి వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే, మనకి ఈ బజాజ్ కంపెనీలో మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉంది. ఆన్ బోర్డ్ ఛార్జర్ అంటే మనం ఈ వెహికల్ మనకి మామూలుగా మన ఫోన్ గినక కేబుల్తో ఎట్ట పెట్టుకోవటం, తీసిపోయి అక్కడ స్విచ్ బోర్డు ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడైనా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే, మనం ఇంటి దగ్గరే ఛార్జింగ్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. చాలా ఈజీ ఇది ఆటో డ్రైవర్లకి. సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళినాం, వాళ్ళ ఇంటి దగ్గర వేరే వాళ్ళ దగ్గర కూడా మనం ఛార్జర్ తో మనం పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అయింది. వెహికల్ కి ఏంటంటే, ఈ సైడ్ డోర్ ఇయటం వల్ల మనకి సేఫ్టీ ఉంటుంది. స్కూల్ పిల్లగాళ్ళని ఎక్కించుకోవాలన్నా కూడా ఏంటికంటే లోన మంచి కూర్చోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే, ఈ లెగ్ రూమ్ వచ్చేసి మనకి చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు. ఇదివరకు ఉన్న ఆటోలకు కొంచెం స్పేస్ తక్కువ ఉండేది, దీనికి స్పేస్ ఎక్కువ ఇచ్చారు. మంచిగా ఉంది. సీటింగ్ కూడా నెంబర్ 1 ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇదివరకు మనకి స్టెప్ అండ్ టైర్లు వచ్చేసి ఇదివరకు డీజిల్ బండ్లకి ఆ సీట్ కింద వచ్చేది, మనకి సెక్యూరిటీ ఉండకపోయేది. ఇప్పుడు ఏంటంటే, మనకి బ్యాక్ సైడ్ ఇది ఇయటం వల్ల ఇక్కడ కీ ఉంది. వెనక మంచిగా స్టెప్ అండ్ టైర్ మంచిగా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ టూల్ కిట్ జాకీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మన ఛార్జర్ సంబంధించిన ఈ మొత్తం కూడా ఇక్కడ దాచుకోవచ్చు. మనం ఎలాంటి మనకి ఇక్కడ పెట్టుకున్నా కూడా సెక్యూరిటీ కూడా నెంబర్ 1 ఉంటుంది. మనకి ఇబ్బంది లేదు. ఈ బండి మనకి ఏంటంటే, చాలా కస్టమర్లకి అన్ని విధాలకు కూడా చాలా మంచిది. ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకేంటంటే మంచి ఫ్యూచర్. బిగ్ రేడియల్ టైర్లు వచ్చినాయి. ఈ బిగ్ రేడియల్ టైర్ల వల్ల మనకి టైర్ చాలా పెద్దగా ఉంటుంది. టైర్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. మనం ఎంత లోడ్ వేసినా కూడా ఈ టైర్కి ఇబ్బంది లేదు. ఇది 120/80R వచ్చింది ఇది టైరు. ఇదివరకు ఉన్న ఆటోల కంటే కూడా ఇది చాలా బాగున్నాయి టైర్లు కూడా. మనకి ఈ టైర్లు కూడా మనకి ఎక్కువ రోజులు వస్తాయి. ఇదివరకు ఉన్న ఆటోల మీద కూడా ఇది మంచిగా వస్తాయి ఈ టైర్లు.
ఎలక్ట్రిక్ వెహికల్కి వచ్చేసి మనకి మంచి 1 year వరకు రోడ్ అసిస్టెన్స్, అంటే ఏదన్నా బండి ఏదో నా టైంలో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఈ సడక్ సహాయత అనేది ఉండదు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే 50 kilometer రేడియస్ వరకు టోయింగ్ వెహికల్ వచ్చేసి వాళ్ళే మనకి షోరూమ్ దగ్గర తీసుకొస్తారు. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకోటి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కి మనకి సర్వీసులు వచ్చేసి మనకి 7 ఫ్రీ సర్వీసులు ఉన్నాయి సార్. 7 ఫ్రీ సర్వీసులు కూడా మనకి ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1000 kilometerలకి. ఈ ఫస్ట్ 1000 kilometerలో గేర్ ఆయిల్ ఒక 1/2 liter పడుతుంది. గేర్ ఆయిల్ ఒకటే చేంజ్ చేస్తారు. దీనివల్ల మామూలుగా జనరల్ గా వేరే ఆటోలకి అయితే మనకి 1500 నుంచి 2000 ఖర్చు పెట్టాలా. దీనికి ఏంటంటే ఫస్ట్ 1000 kilometerలకి మనం బజాజ్ కంపెనీ వారు ఇస్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి ఆయిల్ మారుతారు. మళ్ళీ సెకండ్ గేర్ ఆయిల్ మార్చేది 1,00,000 kilometerలకి. అంతవరకు మనం ఎటువంటి దీనికి ఎలాంటి పేమెంట్ మనీ అంటే మనీ పరంగా మనం ఏమి ఇచ్చేది లేదు. ఓన్లీ ఫ్రీ సర్వీసులు 7 సర్వీసులు ఉన్నాయి. 7 సర్వీసులు కూడా 30,000 kilometerల వరకు వెంకటరమణ బజాజ్ వారు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నారు. మీకు ఎటువంటి ఖర్చులు లేవు. దీనివల్ల మనకి ఏంటంటే ఆటో సోదరులకు కొంచెం మనీ చాలా సేవ్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఆదాయం కూడా పెరిగిద్ది. ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఖమ్మంలో వెంకటరమణ బజాజ్ వారి షోరూమ్ అందుబాటులో ఉన్నాయి. దీని రేటు కూడా మనకి 3,35,000 నుంచి 3,40,000 వరకు ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్. మీకు ఫైనాన్స్ కూడా మంచి ఫైనాన్స్ కంపెనీలు మనకి ఫైనాన్స్ ఇస్తున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ చేస్తున్నారు. నా బజాజ్ షోరూమ్ వారి తరపున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఆటో సోదరులు ఎవరైనా ఆటో కావాలంటే షోరూమ్కి వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, డెమో చూడండి. మీకు ఫస్ట్ తీసుకునే వాళ్ళకి కూడా మంచి డిస్కౌంట్, మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వెహికల్ ఇస్తాం. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మౌలా అలీ షేక్. నేను వెంకటరమణ ఆటోమొబైల్స్లో 5 yearsగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఆటో డ్రైవర్లందరికీ ఒక శుభవార్త. ఇప్పుడు మన వెంకటరమణ ఆటోమొబైల్స్లో ఎలక్ట్రానిక్ వెహికల్లో ప్యాసింజర్ ఆటోతో పాటు గూడ్స్ వెహికల్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మనకి 12 watts బ్యాటరీతో వస్తుంది. స్ట్రాంగ్ చాయిస్ ఆర్కిటిక్ వైట్ కలర్ లో మనకి వెహికల్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇది మనకి వచ్చేసి 4.5 గంటలు ఛార్జింగ్ పెడితే మనకి 180 kilometerల రేంజ్ లో మనకి మైలేజ్ అనేది వస్తుంది. పెట్రోల్ డీజిల్ కాస్ట్ ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి ఈ వెహికల్ వచ్చేసి ఒక కిలోమీటర్ కి 50 పైసల చొప్పున ఖర్చు వస్తుంది. దీనికి సర్వీస్ కి సంబంధించి కూడా మనకి ఎలాంటి అదనంగా ఏ ఖర్చు ఏమీ లేదు. ఓన్లీ మనం టైం కి ఫస్ట్ ఒక సర్వీసింగ్ లో వచ్చేసి ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ చాయిస్ తోని రావడం జరుగుతుంది. దీని మనకి బాడీ వచ్చేసి 6 feet బాడీ అవైలబుల్ లో ఉంది ఇప్పుడు మనకి. దీనికి వచ్చేసి మనకి డోర్ సిస్టమ్ కూడా కార్లకి ఎలా అయితే సిస్టమ్ ఉంటుందో అలానే సిస్టమ్ ఉంటుంది. మనకి ఇప్పుడు లోపల క్యాబిన్ వచ్చేసి కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం సిట్టింగ్ కూడా కూర్చున్నా కూడా మనకి 6 feet ఉన్న మనిషి కూర్చున్నా కూడా మనకి రూఫ్ అనేది తగలకుండా ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ కూడా మనకి లుక్ పరంగా చాలా బాగుంది. మనకి స్టీరియో అవైలబుల్ గా కూడా ఉంది. ప్లస్ మనకి ఇటు వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ అనేది ఇటు సైడ్ వస్తుంది. మనకి ఇటు ఫుట్ రెస్ట్ కూడా మనకి అవైలబుల్లో ఉంది. మనం ఎక్కువ లాంగ్ లో వెళ్తున్నప్పుడు ఒకటే గేర్ లో చేంజ్ చేసుకొని మన ఫుట్ ని ఫ్రీగా దీని మీద ఇలా పెట్టేసుకుంటే మనకి ఉంటుంది. బ్రేక్ కూడా మనకి టచ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీంట్లో వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి మనకి ఇప్పుడు బండి స్టార్ట్ చేసిన తర్వాత న్యూట్రల్ లో ఉండే మనకి బండి చూపిస్తుంది. తాళం అనేది ఆన్ అండ్ ఆఫ్ ఓన్లీ మనకి ఆటోమేటెడ్. అది తాళం ఆన్ చేయగానే మనకి బండి ఇక్కడ న్యూట్రల్ సింబల్ గా చూపిస్తుంది. ఒకవేళ మనకి బండి ముందుకు మూవ్ చేయాలి అనుకున్నప్పుడు బ్రేక్ ని టచ్ చేసి ప్రెస్ చేసినప్పుడు డి మోడ్ లో మనకి ఆటోమేటిక్ గా అవుతుంది. అప్పుడు మనం బ్రేక్ ని రిలీజ్ చేసి కొద్దిగా ఎక్సలేటర్ ఇస్తే బండి మనకి ముందుకు మూవ్ అయిపోతుంది. అదే విధంగా దీంట్లో మనం 43 వరకు రేంజ్ స్పీడ్ వెళ్తుంది. అంతకంటే ఎక్కువ కూడా మనకి స్పీడ్ వెళ్ళాలన్నప్పుడు ఈకో మోడ్ లో ఎం మోడ్ లో మనం బటన్ ఆన్ చేసినట్లయితే అప్పుడు మనకి ఒక 55 రేంజ్ వరకు కూడా మనకి వెహికల్ స్పీడ్ అనేది అందుకుంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రివర్స్ గేర్ ఉంటుంది. ఈ బటన్స్ ప్రతి బటన్ పనిచేయాలి అంటే ఖచ్చితంగా మనం బ్రేక్ ని అయితే టచ్ చేసిన తర్వాతనే ఈ బటన్స్ అనేవి పనిచేస్తాయి. మనకి ఇంటీరియర్ పరంగా కానివ్వండి, సైడ్ డోర్స్ పరంగా కానివ్వండి, స్ట్రాంగ్ చాయిస్ తోని స్ట్రాంగ్ బాడీతోని మనకి ఇప్పుడు ఈ వెహికల్ అనేది అవైలబుల్ లో ఉంది. దీని కెపాసిటీ వచ్చేసి 1 ton వరకు కంపెనీ నుండి మనకి ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఇది 6 feet ట్రాలీ వస్తుంది. దీంట్లో పెద్ద టైర్లతోని రేడియల్ టైర్లు మనకి ఇది 13 inch రేడియల్ టైర్ ట్యూబ్లెస్ టైర్ తో ప్రొవైడ్ చేశారు. దీని వల్ల ఏంటంటే మనకి పంచర్లు అవుతాయేమో, ఎక్కువ లోడ్ వేసినప్పుడు ఎక్కువ ఎక్కడైనా గాలిపోయినప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా బిగ్ టైర్లతో మనకి ఇది వెహికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మనకి బిగ్ ట్యూబ్లెస్ టైర్లతో వస్తుంది. ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి మనకి ఇట్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ షాక్ అబ్జర్వర్స్ అనేవి డబల్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి సస్పెన్స్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఎంత లోడ్ వేసుకున్నా కూడా బండి కుదుపుల దగ్గర అయినా మనకి స్పీడ్ బ్రేకర్ దగ్గర అయినా బండి ఎత్తేయటం అనేది జరగకుండా ఉంటుంది.
ప్లస్ మనకి దీంట్లో వచ్చేసి బ్యాటరీ ఇక్కడ బాడీలో బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీ అనేది టోటల్ ఇది క్లోజ్డ్ లో ఉంటుంది. లోపల ఒక బాక్స్ లో మొత్తం ఈ రేడియం లిథియం అయాన్ బ్యాటరీ మనకి కంపెనీ నుండి అవైలబుల్ ఉంది. ఇదంతా బాక్స్ ఫిట్టింగ్ వస్తుంది. మనకి బ్యాటరీ చూడటానికి కూడా ఉండదు, మొత్తం కంపెనీ టు ఫిట్టింగ్ దీంట్లో వస్తుంది. మనకి ఎక్కడన్నా వాటర్లో బండి వెళ్ళాలన్నప్పుడు కూడా మనకి ల్యాండ్ అనేది కింద బాగా ఎత్తులో ఉండటం వల్ల మనకి ఈ సైజు వరకు ఇంతవరకు మనకు వాటర్ వచ్చినా కూడా బ్యాటరీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా తడవకుండా మంచి బ్యాటరీ ఫిట్టెడ్ అయ్యే ఉంటుందన్నమాట దీంట్లో. ప్లస్ దీంట్లో వచ్చేసి ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఒకటి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్ బోర్డ్ ఛార్జింగ్ దానివల్ల ఏంటంటే ఓన్లీ మనం వెహికల్తో పాటు ఛార్జింగ్ వైర్ ఎక్కడికైనా ట్రావెల్ తీసుకొని వెళ్ళి వేరే దగ్గర కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఆన్ బోర్డ్ ఛార్జింగ్ దీంట్లో మనకి ఆల్రెడీ ఫిట్టింగ్ అయ్యి వస్తుంది అనమాట. ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. దీంట్లో మనకి వెహికల్ ఈ క్యాప్ తీసేసి మనకి ఛార్జర్ వైర్ ఒకటి దీంట్లో పెట్టేసుకుంటే మనకి ఛార్జింగ్ కూడా సరిపోతుంది. ఇలా ఒకసారి ఇది మనకి 4.5 hours ఛార్జింగ్ ఫుల్ కావడానికి 4.5 hours టైం పడుతుంది. ఈ 4.5 hours ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత మనకి వెహికల్ అనేది 183 మైలేజ్ మనకి వస్తుంది. మనకి దీంట్లో డిస్ప్లేలో కూడా మనకి ఇప్పుడున్న ఛార్జింగ్ తోని వెహికల్ ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు ఏంటనేది మనకి ఇక్కడ డిస్ప్లేలోనే మనకి చూపిస్తూనే ఉంటుంది. ఛార్జింగ్ ఏంటి, ఎంత వరకు ఉంది, ఇప్పుడున్న ఛార్జింగ్తో ఎన్ని కిలోమీటర్ల వరకు మనం ప్రయాణించగలం అనేది కూడా మనకి ముందే అవేర్నెస్ వస్తుంది. ప్లస్ దీంట్లో మనకి GPS టెక్నాలజీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన వెహికల్ మనం డ్రైవర్కి ఇచ్చినా వేరే పర్సన్స్ ఎవరన్నా మన వెహికల్ని దొంగతనం చేసినా ఏమన్నా జరిగినా కూడా థెఫ్ట్ జరగకుండా ఈ వెహికల్ ఎక్కడ ఉంది, ఎన్ని కిలోమీటర్ల వరకు ఎంత ఛార్జింగ్లో ఉంది అనేది ప్రతిదీ కూడా మేరా బజాజ్ యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది కస్టమర్స్కి. అవి వాళ్ళ యాప్లో వాళ్ళే డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకుంటే బండి ఎక్కడుంది, ఏ ఏరియాలో తిరుగుతుంది అనేది ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఎక్కువ ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో వెళ్ళేటప్పుడు బండి ఎక్సలేటర్ అనేది ఒకసారి డౌన్ చేసినా మనం బ్రేక్ మీద కాలు తీసినప్పుడు కూడా బండి వెనక్కి రాకుండా మనకి కొద్దిగా ఎక్సలేటర్ పట్టుకొని అలా ఉంటే మనకి బండి వెనక్కి రాకుండా అది మనకి రోడ్ హీల్ అసిస్టెంట్ అంటారు దాన్ని, అది ఒకటి అవైలబుల్లో ఉంటుంది. ప్లస్ దీంట్లో వచ్చేసి మనకి సర్వీసింగ్లో వచ్చేసి 7 ఫ్రీ సర్వీసింగ్లు ఇస్తున్నారు. ఈ 7 ఫ్రీ సర్వీసింగ్లో ఫస్ట్ 1000 నుండి 1500 కిలోమీటర్లకు వచ్చినప్పుడు దీంట్లో ఓన్లీ మనం చేంజ్ చేసుకోవాల్సింది గేర్ బాక్స్ ఆయిల్ ఒకటే ఉంటుంది. దీంట్లో ఇంజిన్ అలాంటివి ఉండవు కాబట్టి, మోటార్ ఒకటే ఉంటుంది కాబట్టి దాని వరంగా కూడా మనకి కస్టమర్స్కి ఈ సర్వీస్ భారం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ ఓన్లీ గేర్ బాక్స్ ఆయిల్ అనేది ఫస్ట్ 1000 కిలోమీటర్లకు చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ 1,00,000 కిలోమీటర్లకు మాత్రమే చేంజ్ చేసుకొని ఉంటుంది. దానివల్ల మనకి ఇక మిగతా సర్వీసింగ్లో కూడా ఎక్కడ కూడా మనకి ఖర్చు అనేది ఏమీ ఉండదు. ప్రతి 5,000 కిలోమీటర్లకు మాత్రం సర్వీసింగ్కి ఖచ్చితంగా కస్టమర్ షోరూమ్కి విజిట్ చేయాల్సి ఉంటుంది. వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా షోరూంలో వాళ్ళ సిస్టమ్ ద్వారా అప్డేషన్ అనేది షోరూంలో ఇస్తారు. మనకి ప్రతి 5,000 కిలోమీటర్లకి సర్వీసింగ్కి రావాలి అన్నది కూడా మనకి బండిలోనే ఇండికేషన్ చూపిస్తూనే ఉంటుంది. సింబల్ ఒకటి వస్తుంది, రేంజ్ సింబల్. అది ఆ సింబల్ వచ్చి బ్లింక్ అవుతున్నాయి అన్నప్పుడు మీకు సర్వీసింగ్ టైం అవుతుంది అన్నది కూడా మనకి ఇంటిమేషన్ అనేది దీంట్లో వస్తుంది.